ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు చిన్నబాబు గారి మాటకారితనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేం లేదు. ఆయన ఎన్నో బహిరంగ సభలో చాలా అద్భుతంగా మాట్లాడుతుంటారు. ఆయనలాగా ఇప్పటి వరకు ఏ ప్రముఖ నాయకుడు కూడా మాట్లాడలేదు. అలాంటి గొప్ప నాయకుడిని చాలా మంది విమర్శిస్తుంటారు. అది వారి విజ్ఞతకే వదిలేద్దాం అనుకోండి. ఇప్పుడు ఆయన వాళ్ళ మామగారు అయిన బుల్బుల్ బాలయ్యనే దాటేశాడు. అరకులో ఈ చిన్నబాబు గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇప్పుడు దేశంలోనే ప్రధాన మంత్రిని నిలబెట్టే స్థాయిలో ఉన్నారని ఒక మంచి డైలాగ్ అనేశాడు. అసలు లోక్సభ సర్వేలు అన్ని జగన్ క్లీన్ స్వీప్ అని చెప్తుంటే మన బాబు మాత్రం ఏకంగా ప్రధానిని నిలబెట్టడం ఏంటి అని అనుకున్నారు. కానీ అదే నిజం. చిన్నబాబు ఏది చెప్తే అది చాలా కరెక్ట్. దాన్ని వ్యతిరేకించకూడదు. ఎందుకంటే మనం చిన్నబాబును వ్యతిరేకిస్తే మనకే పెట్టింగ్ పెడతారు. ఎక్కడ ఏ కంపెనీతో వీరు ఒప్పందం పెట్టుకుంటారో తెలియదు. అక్కడి నుంచి దాడి మొదలవుతుంది. అయితే ప్రత్యేక హోదా కూడా తీసుకొచ్చింది చంద్రబాబే అని చిన్నబాబు అనడం వారికి యూటర్న్ ఎపిసోడ్ గుర్తుకు వచ్చిందట. ఏకంగా మన ఐటీ మంత్రిని పొగుడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పల్లెలను పైకి తేవడానికి పట్టణాన్ని దారుణంగా కించపరచడం అనేది అక్కడ ఆయన యొక్క అనుభవాలేమిని అర్థం చేసుకోవచ్చు. ఇలా అల్లులిద్దరూ ఏకంగా బాలయ్యబాబును మించిపోయారు. బాలయ్యబాబు చిన్నల్లుడు శ్రీభరత్ ఇప్పుడు టీడీపీకి ప్రచారం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. భావ పాలన గురించి ప్రజలకి క్లుప్తంగా చెప్పుకొస్తున్నారు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అంతగా ఈయన విస్తరించలేదు. ఏదో అక్కడ ఇక్కడ తిరుగుతూ తనదైన స్టైల్లో ముందుకు వెళ్తున్నారు. చూడాలి ఈయన ఎంత మేరకు టీడీపీని ముందుకు తీసుకెళ్తాడో. మరి దీనికి లోకేష్ కాస్త ట్రై చేస్తున్నా కానీ అప్పుడప్పుడు అలా ఫెయిల్ అవుతూ ఉంటారు. చంద్రబాబుకు ఇంకా ప్లస్గా మారే అవకాశాలు ఎక్కువగా లేవు అంటున్నారు ఆంధ్ర విశ్లేషకులు. ఎటు చూసినా వైసీపీ జెండా ఎగురుతుంది అనడంలో ఎలాంటి సందేహమే లేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మరి.